సా అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మీద కొనసాగిస్తున్నటువంటి ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈరోజు మనం దేశవ్యాప్తంగా మన పార్టీ రెడ్ బుక్ డేను అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం వాటికి సంబంధించినటువంటి వ్యాసాలకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఈ అధ్యయనం అనేటటువంటి జరుగుతుంది. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు, పత్రికల్లో, మీడియాలో. ఈరోజు కూడా ఇరాన్ చుట్టూ అమెరికా బలగాలంతా కూడా మోహరించి మీరు అణ్వాయుధాలు తయారు చేయడానికి కోరుకుంటున్నారు, వాటిని కొనసాగించమని చెప్పి మీరు ఒప్పందం చేసుకోవాలి. ఒప్పందానికి మీరు రావడం లేదు కాబట్టి ఆ అణ్వాయుధ క్షేత్రాల మీద దాడి చేస్తామనేటటువంటి పేరుతో ఈరోజు మొత్తం ఇరాన్ మీదనే దాడి చేయడానికి కావాల్సినటువంటి యుద్ధాన్ని కొనసాగించడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో వాటికి ఏర్పాటు చేస్తాం. ఏ క్షణమైనా సరే ఇరాన్ మీద దాడి జరగవచ్చు అనేటటువంటిది కనబడుతుంది. ఇరాన్ మీదనే దాడి ఎందుకు అంటే ఇరాన్ కూడా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నిస్తుంది. ఒప్పందానికి మేము రామంటుంది. మేము కూడా అణ్వాయుధాలు ఎందుకు తయారు చేసుకోకూడదు అంటుంది. యుద్ధం చేద్దామంటే యుద్ధానికి సై అంటుంది. బలాల వ్యత్యాసాలు ఉండొచ్చు, కానీ ఆ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవడానికి తెగబడి పోరాడతామని చెప్పి అంటుంది. అంతకుముందు అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా తన కనుసన్నల్లో జరిగేటటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకధ్రువ ప్రపంచం అనేటటువంటి సాధ్యం కాదు. ఒకవైపు రష్యా, మరోవైపు చైనా, వీళ్ళు కూడా ప్రతిఘటిస్తున్నారు. వీళ్ళు ప్రతిఘటిస్తున్నటువంటి నేపథ్యంలో మిగతా దేశాలంతా కూడా వారి అండదండలతోన అమెరికాకు లొంగకుండా తమ స్వతంత్రతను నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి పద్ధతుల్లో ఆ దేశాలు మాట్లాడుతున్నాయి. అమెరికా పెత్తనం ఆరోపణలో గతంలో కొనసాగినట్టుగా సాగడం సాధ్యం కాదు అనేటటువంటి స్థితి అర్థమైన నేపథ్యంలో ఆ దేశానికి కావాల్సిన ఆయుధ వ్యాపారం, వాణిజ్యం, అట్లాగే ఆ దేశ సంపదను ప్రపంచ దేశాల మీద దోపిడీ చేసి కొనసాగించడానికి డాలర్ ఆధిపత్యాన్ని అడ్డుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో వాటన్నిటిని అధిగమించి మళ్ళీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలా, చైనాను, రష్యాను వెనక్కి నెట్టాలా. అది జరగాలంటే ఈ చిన్న చిన్న దేశాలన్నింటినీ కూడా తన కనుసన్నలో ఉంచుకోవాలా. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలు 22 దేశాలు అవి చైనాతో సానుకూలంగా ఉండి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది. అలాంటి సందర్భంలో రష్యా నుంచి, చైనా నుంచి ప్రధానమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఆధిపత్యానికి అది కొనుక్కుంటుంది. వెనిజులాలో అక్కడ మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేస్తున్నారు, సరఫరా చేస్తున్నారు అనే నేపథ్యంతో వాళ్ళను అధ్యక్షుడితో పాటు భార్యను తీసుకెళ్ళి అమెరికా జైల్లో పెట్టి అక్కడ విచారణ జరుగుతున్నారు. ఆయన ఏదైనా తప్పు చేస్తే ఆ దేశంలో ఉండే న్యాయస్థానాలు ఉంటే అక్కడ విచారణ జరగవచ్చు. ఆ దేశ అధ్యక్షుడైనా సరే తీసుకెళ్ళి అమెరికా జైలులో, కోర్టుల్లో విచారణ జరుగుతున్నాం, అక్కడ శిక్షిస్తాం అనేటంత స్థాయిలోకి బరితెగించి ఉట్టికి మాదక ద్రవ్యాల సమస్య కాదు. అక్కడ ఉండేటటువంటి ఆయిల్ క్షేత్రాల మీద తన ఆధిపత్యాన్ని మళ్ళీ కొనసాగించడానికి కావలసినటువంటి ఆయిల్ క్షేత్రాలను స్వాధీనం చేసుకోవడం ఒక విషయమే కాదు. వెనిజులాలో ఆయిల్ క్షేత్రాలంతా కూడా గతంలో తన లీజులో ఉన్నటువంటి దాన్ని కూడా తీసేసి జాతీయం చేసిన తర్వాత వాటికి వచ్చినటువంటి ఆదాయంతో అందరికీ విద్య, అందరికీ వైద్యం, అందరికీ ఇల్లు, అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఒక ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెస్తున్న క్రమంలో వివిధ దేశాల్లో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన విధానం, వామపక్ష భావజాలం, ప్రగతిశీల భావజాలం ముందుకు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో